మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. సో ఇప్పుడు మనం టేస్టీగా ఒక ఫుడ్ తినడానికి అని చెప్పేసి ఒక హోటల్కి వచ్చామండి. హోటల్ అంటే పెద్ద హోటల్ ఏం కాదు. సో ఒక చిన్న కంటైనర్లో బుల్బుల్గా చాలా అంబియన్స్తో, సూపర్ అంబియన్స్తో, సో చాలా బాగుంది. ఎక్కడో కాదు, మన విశాఖపట్నం మధురవాడ స్టేడియం ఎదురుగా, సో మిద్రపురి కాలనీ దగ్గర ఉంది. సో రెస్టారెంట్ పేరెంట్ అనుకుంటున్నారు కదా, స్పూన్ ఇట్. మన స్పూన్ ఉంటుంది కదా, సో అదే మంచి సెలెక్ట్ చేస్తున్నారు, స్పూన్ ఇట్. సో ఇక్కడ మనం వచ్చేసాం ఆల్రెడీ. సో ఇక్కడ ఫేమస్ ఆలూ పరోటా అండ్ చికెన్ రోల్స్ అండ్ రాగి సంకటి చాలా ఫేమస్ అంట. సో ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ నేనైతే ఇక్కడికి వచ్చాను. సో ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఒక్కసారి మనం కూడా టేస్ట్ చేద్దాం, ఓకేనా? నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. చూసారు కదండి, సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇలా చిటికి వేసిన వెంటనే సో ఆర్డర్ వెంటనే రెడీ అయిపోయింది. సో ఇక్కడైతే ఈ స్పూన్ ఇట్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మనం మాట్లాడుతూ అలా వచ్చేస్తాం. సో వచ్చేసిన వెంటనే సో అక్కడ బైక్ పార్క్ ఇలా చేసేసిన వెంటనే ఒక ఆర్డర్ ఇస్తే చాలు, మనకి ఇక్కడికి వచ్చేసిన వెంటనే ఆర్డర్ రెడీ అయిపోతుందండి. సో ఎలా ఉన్నది అని చెప్పేసి మనం కూడా ఒకసారి తెలుసుకుందాం. ఓకే, హాయ్ इधर क्या ये रागी संकटी है ना? रागी संकटी चिकन। सो पहले आप फर्स्ट ऑफ ऑल आपका नाम क्या है? पोलास दत्तू अंटा. सो इकड़ शेफ. सो आपका ओनर कहाँ है? ओनर कहाँ है आपका? सो इकड़ ओनर. हाय कम हाय जी, हाउ आर यू? फाइन. नमस्ते. या मेरा नाम तारक है, मैं सुमन टीवी से आया हूँ. मुझे भूख लग रहा है, इसलिए ऐसे जाने के टाइम में आपका रेस्टोरेंट में देखा था. सो एक बार टेस्ट करने के लिए. ओके, आप ही ओनर है क्या? हाँ, नहीं ओनर. ठीक है, बहुत अच्छा है रेस्टोरेंट. इतना छोटा से ऐसे आपका क्या क्या स्पेशल एक बार हम लोग को एक्सप्लेन करेगा ना? हमारा स्पेशल है ये चिकन रोल. ये चिकन रोल है. हाँ, ठीक है. ये वेजिटेबल चॉप है. ओके. इधर नहीं मिलता. या अभी. हाँ. और ये रागी संकटी चिकन करी है. या ये तो बहुत आंध्रा का स्पेशल है ना ये? हाँ, आंध्रा का सब स्पेशल. वैजाग में सब लोग खाते हैं. हाँ. यस. हाँ. और ये जवार का रोटी है. జవార్ కా రోటీ మీన్స్ తెలుగు మే జొన్న రొట్టెలు అంటారు. జవార్ కా రోటీ అంటే ఇది తెలుసు కదా మీకు ఆల్రెడీ, రాగి సంకటి. ఓకే, నెక్స్ట్ ये क्या है? ये आलू पराठा. ये आलू पराठा. उसके साथ बूंदी रायता और पिकल कम्बो आता है. సో ఈ నార్త్ స్టైల్ సైడ్ ఎలా ఉంటదంటే, సో ఈ ఆలూ పరాటాకి బూందీ क्या రైస్, బూందీ రైతా ऐसे देते हैं, సారీ అలా ఇస్తారు. సో ఇది వాళ్ళ స్పెషాలిటీ. సో దాంతో పాటు పికిల్ కూడా ఇస్తారండి. ఓకే, और ये क्या? और ये प्लेन पराठा है और एग भुजी. ओके, एंड चपाती है ना वो? हाँ, चपाती है. चपाती एंड एग भुजी. नेहा जी, आप कोई कस्टमर आएगा ना, ऑर्डर देगा, तो कितना टाइम में आप डिलीवर कर सकते हैं? 5 to 10 minutes में. ఓ ఇतना జల్దీ వచ్చేగా क्या? చూసారు కదండి, ఎవరైనా సరే ఆర్డర్ ఇస్తే 5 to 10 నిమిషాల నుంచి ఇమీడియట్గా ఆర్డర్ అనేది వాళ్ళు చేసి ఇచ్చేస్తారంట. సో అంత ఫాస్ట్గా వర్కర్స్ అనేది ఉంటారని చెప్తున్నారు వీళ్ళు. సో ये फूड भी जैसे आपका होमली जैसे होते हैं ना, घर जैसा ही रहेगा. సో మన ఇంట్లో ఎలాగైతే ఫుడ్ మనం తయారు చేసుకుంటాం అలాంటి ఇంగ్రీడియంట్స్ అనేది వాడుతున్నారంట. సో కెమికల్స్ అవి ఏమి వాడరని చెప్తున్నారు. సో హ్యాపీగా మీరు వచ్చి ఇక్కడ స్పూన్ ఈట్, సో మధురవాడ దగ్గర ఉంది, మన మిథునపురి కాలనీ దగ్గర. హ్యాపీగా వచ్చి అందరూ హ్యాపీగా తినచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, అండ్ బ్యాచులర్స్గా వచ్చినా పర్లేదు, లవర్స్లాగా వచ్చినా పర్లేదు. ఓకే, నో ప్రాబ్లం. एक बार टेस्ट करेंगे. हाँ, कीजिए. సో ఫైనలీ ఫుడ్ అయితే ఆర్డర్ చేపిస్తాం, వచ్చేసిందండి. సో नेहा जी, सो बहुत अच्छे से स्वाद आ रहे. सो पहले से क्या आइटम स्टार्ट करना है एक बार बता दीजिए. पहले ये वाला, ये स्टार्टर से स्टार्ट करेंगे. इसका नाम क्या है? वेजिटेबल चॉप. వెజిటేబుల్ చాప్ అంట. సో చూద్దాం ఒకసారి. చూసారా, చాలా బాగుంది. अभी ये आइटम खाएंगे. हाँ. क्या क्या चिकन रोल है ना? हाँ, चिकन रोल. एक बार पकड़ लीजिए माइक. థ్యాంక్ యూ. చికెన్ రోల్ అస్సలు వీళ్ళు మైదా అనేది వాడట్లేదు. సో కంప్లీట్గా వీళ్ళు చపాతీ అంటే గోధుమ పిండితోనే వీళ్ళు చేస్తున్నారు. చాలా బాగుంది. చాలా స్మూత్గా, టేస్టీగా, చాలా బాగుంది. ये ट्राई कीजिए. ठीक है, आलू पराठा. तो ट्राई చేద్దాం. ये क्या है? चटनी बहुत वैरायटी है. ये दही बूंदी है. दही बूंदी. हाँ, इसके साथ ही आता है आलू पराठा के साथ. ओके.
इसमें मिक्स कर देते हैं क्या कुछ वेजिटेबल्स? हाँ, या स्टफ पराठा है, आलू स्टफ पराठा. ये నార్త్ స్టైల్ ఏనా ये? हाँ, చాలా వెరైటీగా ఉందండి. సో ఫుడీ ఎవరైనా సరే, ఫుడీ లవర్స్ ఎవరైనా సరే ఉంటే హ్యాపీగా వచ్చి ట్రై చేయొచ్చు. वाओ सुपर जी. ये नेक्स्ट आइटम आ गया, ये क्या? ये रागी संकट. रागी संगटी, या बहुत फेमस है आंध्रा का ये. అండ్ చికెన్ కర్రీ. ఓకే, ఇది రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ. ఇది జొన్న రొట్టి మల్టీగ్రెయిన్స్తో, ఈ పౌడర్స్తో చేశారంట. అండ్ కుర్మా. ये वेज है ना, ये वेज. एक बार पकड़ो जी, मैं टेस्ट करूँगा. तो ग्रेवी तो फर्स्ट स्टार्ट చేద్దాం. ఓకే ओके. बहुत अच्छे, చాలా బాగుంది. సీరియస్గా యాక్చువల్లీ ఎప్పుడైనా సరే నేను భీమవరం వెళ్ళేటప్పుడు సో మా అమ్మమ్మ గారి చేతితో అవి తింటామండి, చాలా బాగుంటుంది. बहुत अच्छा जी. थैंक यू. लाइक कैसे हमारा घर में मेरा दादी कैसे करेगा सेम लाइक ऐसे अच्छा. थैंक यू वेरी मच. बहुत अच्छा फूड आप लोग प्रिपेयर कर सब लोग को अच्छे से दे रहे हैं. గుడ్. ఈ ఫుడ్ బిజినెస్ అనేసరికి చాలా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో బేసిక్ ఏంటంటే పార్ట్నర్స్ అనగానే కొంచెం ఏదో ఒక బ్యాక్ స్టెప్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఏంటంటే సో ఇద్దరు లేడీస్ కాబట్టి సో బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో పార్ట్నర్షిప్ చేయడానికి కారణం ఏంటి, సో అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, సో అసలు మీ మెయిన్ థీమ్ ఏంటి, సో మెయిన్ ఏం ఏంటి, ఒక్కసారి మీ మాటల ద్వారా చెప్తారా? బయట ఫుడ్ ఎలా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాము. తర్వాత వాళ్ళకి ఇష్టము ఫుడ్ అంటే, మాకు ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అలా వెళ్తూ ఉంటే అసలు ఎక్కడ హోమ్లీ ఫుడ్ అనేది దొరికేది కాదు. అప్పుడు మాటల్లో వై కాంట్ వీ స్టార్ట్ అ బిజినెస్ హోమ్లీ ఫుడ్ విచ్ కెన్ డెలివర్ ఫుడ్, హోమ్లీ ఫుడ్ టు ఎవ్రీ వన్ అని చెప్పేసి మేము స్టార్ట్ చేసామండి. We started with cloud kitchen. Few months we have done it. Then we got confidence. Later on we shifted to a container అనమాట. ఆ కంటైనర్ తీసుకొని దానికి మేము ఓన్ కస్టమైజేషన్ చేసుకొని మా రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మేము ఓన్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు చేసుకొని దెన్ వి స్టార్టెడ్ ఆఫ్ ఒక ప్లేస్ తీసుకొని లీజ్ తీసుకొని వి స్టార్టెడ్ అనమాట. ఇక్కడ కూడా మెనూ వాట్ వీ హ్యావ్ ఇస్ ఆల్ different, not just like North Indian or South Indian or something like that. We have all kind of things that too healthy and homely food అన్నమాట. సో జనరల్గా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఒడిదొడుకులు ఉంటాయండి. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు అలాంటిది ఏదైనా ఎదుర్కొన్నారా? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది చాలా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేస్తున్నారు. సో దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో అంటే లైక్ ఇప్పుడు ఫ్రాంచైజ్ లాగా ఏమైనా సరే ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నారా, లేదా మీరే బ్రాంచెస్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఒకసారి మీ మాట్లాడుతున్నాను. ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాము. ఈవెన్ మీరు చూసినట్టయితే మా రెసిపీస్ కూడా అన్నీ హోమ్లీ అనమాట. మా కుక్కి మేము నేర్పించి అస్ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ కుకింగ్ అది ఏదైనా కానీ మేము నేర్పించాం. యాజ్ అ హౌస్ వైఫ్ నేను ఎలా మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి పెడతానో అలాగే లైక్ ఎవరైతే హోమ్ ఫుడ్ మిస్ అవుతారో వాళ్ళకి ఆ ఫుడ్ డెలివర్ చేయాలన్న ఉద్దేశం మీద మేము ఆ రెసిపీస్ కూడా అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. జస్ట్ లైక్ హోమ్ ఫుడ్. ఇనిషియల్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ వీ ఓవర్కమ్ దట్. నౌ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ recipes and food and all.